Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 నుండి 22వ వచనం వరకు చదువుదాం. 19 నుండి 22 వరకు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18 నుంచి 22 వచనాల వరకు. ఇటీవలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడునూ నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. ఆమేన్. హల్లెలూయా. తన గురించి చెప్తున్న శ్రేష్టమైన మాటలంటే, ఒక తండ్రి ఒక కుమారుడుగా తన గురించి పలుకుతున్న శ్రేష్టమైన మాటలు. నేనంటాను, ప్రతి కుమారుడు పొందవలసిన సాక్ష్యమని. ప్రతి ఆత్మీయ కుమారుడు కుమార్తె పొందవలసిన శ్రేష్టమైన సాక్ష్యం ఇటువంటిదే. 22వ వచనం చూడండి. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. ఒకని యోగ్యత ఎలా తెలుస్తుంది మనకి? ఎప్పుడైనా సరే అతడు యోగ్యుడో కాడో ఎలా తెలుస్తుంది? ఎలా అంటే, పరీక్షలు వచ్చినప్పుడు లేదా పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు అప్పుడు కదా యోగ్యత అనేది తెలుస్తుంది. అంటే వారు ఆల్రెడీ చాలా టఫ్ కండిషన్స్ని ఎదుర్కొన్నారు. వాటన్నిటిలో కూడా టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్గా నిలబడ్డాడు తిమోతి. అందుకే చెప్తున్నారు, అతని యోగ్యత మీరు ఎరుగుదురు. ఇంకా చెప్పాలంటే, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయును ఒక పోలిక ఏమనండి? తండ్రికి గనక ఒక కుమారుడు ఉంటే ఎలా సేవ చేస్తాడో అలా ఈ తిమోతి ఎలా ఉన్నాడట? అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తం సేవ చేసెను. ఒక తండ్రికి ఒక కుమారుడు ఎలా సేవ చేస్తాడో అలా అతడు నాతో కూడా సువార్త వ్యాపకం కోసం సేవ చేశాడు. అంటే ఇక్కడ పౌలుకు కానీ తిమోతికి కానీ శ్రేష్టమైన విషయం జీవితంలో లేదా ప్రాధాన్యమైన మొట్టమొదటి పని, అన్ని ప్రయారిటీస్ని దాటుకొని నిలబడుతున్న ముఖ్యమైన ఉద్దేశం వారి జీవితాల్లో ఏముందంటే సువార్త వ్యాపకం. సువార్త వ్యాపకం మాత్రమే. మేము బ్రతికున్నను చనిపోయినను పర్వాలేదు, సువార్త వ్యాపించాలి. సమయముందును అసమయమందును సువార్త ప్రకటించాలి, వ్యాపించాలి. ఎందుకు అనేకులు ఆయన గురించి తెలుసుకోవాలి. జీవ మార్గములు అనేకులకి ఓపెన్ అవ్వాలి. కొంచెమే సమయం ఉంది కదా, ఈ కొంచెం సమయంలో సువార్త అనేకులకు చేరాలి.
అనేకులు అబద్ధంలోనూ చీకట్లోనూ ఉన్నప్పుడు సత్యం వాళ్ళకి చేరాలి అనే ఒక ఆశ, ఒక శ్రేష్టమైన ఆలోచన. ఆ పనిలో ఒక తండ్రికి కుమారుడు ఎలా అయితే బాధ్యతతో ఉంటాడో తిమోతి అలా ఉన్నాడట. అండ్ అక్కడ తీసుకుంటున్న సాక్ష్యం, అతని యోగ్యత మీరెరుగుదురు. అంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా, సువార్త విషయమై ఎంత పోరాటం ఉన్నా వెనుకకి వెళ్ళట్లేదు, నిలబడుతున్న తిమోతి. అమ్మా, ఈరోజు ఒక ప్రశ్న అడిగినివ్వండి. మీ హృదయంలో ప్రాధాన్యత దేనికి ఉంది? మీ హృదయంలో ప్రాధాన్యత సువార్త వ్యాపకమునకే ఉందా? ఎందుకంటే పౌలు గారే చెప్తున్న మాట చూడండి, 21వ వచనంలో, అందరూ తమ సొంత కార్యములనే చూచుకుంటున్నారు, కానీ ఇతరుల కార్యాలు చూడరట. యేసుక్రీస్తు కార్యములను చూడట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా వారి సొంత కార్యాల్లో బిజీ అండి. యేసుక్రీస్తు కార్యాలన్నీ కూడా లీస్ట్ బోధర్డ్గా ఉన్నప్పుడు, ఆ కాలంలో కూడా తిమోతి టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్. ఏమని? సొంత కార్యాలు ముఖ్యం కాదు, క్రీస్తు కార్యాలు ముఖ్యమని. యేసుక్రీస్తు కార్యాలే మనకి ముఖ్యం అంటూ ముందుకు సాగుతున్న పౌలుతో తోడుగా నిలబడిన తిమోతి. ప్రతి ఒక్కరికి ఎందుకు అనిపించదండి నేను నాది అని? కానీ అది దాటి యేసు క్రీస్తు అనిపించాలి. నా ఉద్దేశం, నా చిత్తం, ప్లేస్ మొత్తం కూడా రీప్లేస్ అవ్వాలి. దేంతో? దేవుని ఉద్దేశం, క్రీస్తు యొక్క ప్రణాళిక, క్రీస్తు యొక్క చిత్తం అని రీప్లేస్ అవ్వాలి. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దామా? మా సొంత కార్యాలు చూసుకుంటూ యేసుక్రీస్తు కార్యాలను పక్కకి పెడుతున్నా మా జీవితాలతోనే మీరు మాట్లాడుతున్నారు ప్రభా. మా సొంత కార్యాలను మేము పక్కకు పెట్టి మీ కార్యాల కొరకు మేము నిలబడినట్లుగా ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటుంటే ప్రార్థన అందుకోండి. గొప్ప దేవ, మహోన్నతమైన మా తండ్రి, అయ్యా ప్రభు, నీ ఉన్నతమైన నామమునకి వందనములు తండ్రి. మాతో సూపుగా మాట్లాడుతున్న మా గొప్ప రాజ్యాన్ని పొందగలరు తండ్రి. అయ్యా ప్రవక్తన దినముందు ప్రభు మా హృదయంలో తాకి తండ్రి నన్ను వేసే అవునయ్యా తండ్రి, ఎటువంటి వారముగా మేము ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఆయన విడలమైన మేము తండ్రి నైనా ప్రభు తండ్రి నైనా నీ సొంత కార్యములని ప్రభు మేము చేసే వారముగా ఉండాలని. అవును తండ్రి నైనా నాలోచితముగా వివేకముగా ప్రభు నీ దినములు తండ్రి మా సొంత కార్యములకే అయా ప్రభు తండ్రి నైనా మేము ప్రయారిటీ ఇస్తూ తండ్రి నైనా ప్రభు అయా తండ్రి నైనా ప్రభు నిన్ను గురించి ప్రభు తండ్రి నైనా నిరీక్షణ లేకుండా ప్రభు జీవిస్తున్న జీవితాలతో ప్రభు సూటిగా మాట్లాడుతూ అయా తండ్రి నైనా ప్రభు గ్రహించిన కృపనిచ్చిన గొప్ప దేవానికి వందనములు తండ్రి. అవునయ్యా తండ్రి, మా సొంత కార్యములకు విలువ ఇచ్చే తరముగా మేము కాకుండా తండ్రి
అయ్యా నీ బిడ్డలమైన మమ్మల్ని తండ్రి నాయన నీ కార్యముల కొరకు మాత్రమే మమ్మల్ని సిద్ధపరిచి తండ్రి నాయన అయ్యా నీ కార్యములనే ప్రభు తండ్రి మాకు ఫస్ట్ ప్రయారిటీగా ప్రభు మేము మా హృదయంలో అయ్యా ముద్రీకరించుకొని అటు కార్యముల నిమిత్తమే అవునయ్యా తండ్రి నీ కొరకు ప్రభు నీ కార్యముల కొరకే ప్రభు స్థిరపడిపోయి నిలబడేటటువంటి తండ్రి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తండ్రి నాయన ప్రభు అయ్యా తండ్రి మీరే కృప చూపించినటువంటి బిడ్డలుగా మేము ఉండడానికి మీరే సహాయం చేయండి తండ్రి నాయన మాటల వరకు తండ్రి ప్రార్థన వరకు పెదవుల వరకు ఈ మాటలు తండ్రి నాయన ప్రభు తండ్రి నాయన అయ్యా ఉండకుండా తండ్రి మా హృదయాంతరంగంలో ప్రభు ప్రతి క్షణము ఈ మాటలు మేము నెమరు వేసుకొని నీ కార్యములని జరిగించి నీ బిడ్డలుగా మేము ఉండడానికి తండ్రి మీరే సహాయం దయచేసి మీ నామాన్ని మహిమపరచుకోనమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సొంత కార్యములు మాత్రమే చూసుకుంటూ క్రీస్తు కార్యములను పట్టించుకోని ఒక స్థితి, దానిని దాటితే తప్ప మనం తిమోతి వంటి మనస్సును కలిగి కదలలేము. వారు చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, వారు ఎటువంటి వారైనా కావచ్చండి. కానీ క్రీస్తు యొక్క సువార్త వ్యాపకం కొరకు అటువంటి డెడికేషన్ అవసరం. ప్రతిరోజు మన దినచర్యలను ఒకసారి పరిశీలించుకుందాం. వ్యక్తిగతంగా ఈ వాక్యం పక్కవానికి కాదు నాకే, ఈ వాక్యం పక్కవానికి కాదు నాకే అని తీసుకుందాం. ఒక్కొక్క పట్టణం గురించి ఈరోజు మనకు అటువంటి చింత ఉండాలి. మనం గడిచిన వారం చూసాం, ఒక పట్టణం నాశనం అయిపోవాలి అని కోరుకుంటున్న ఒక ప్రవక్తని చూసాం. అంటే వారు చేస్తున్న పాపమును బట్టి, వారు చేస్తున్న ద్రోహ కార్యాలను బట్టి, ఆ దోషమును బట్టి ఆ పట్టణం అసలు నాశనమే అయిపోతే బాగుండు అన్న ఒక ఫీల్తో ఉన్నారు యోనా ప్రవక్త. ఆ డిఫరెన్స్ని మనం చూసాం కదా. ఒక్కొక్క పట్టణం మీద భారం కలిగి కదలాలి అని మనం తీర్మానం తీసుకున్నామే, అవన్నీ కూడా క్రియారూపంలో రావాలి అంటే ఈరోజు వేసుకోవాల్సిన ప్రశ్న, నీకు ఏది ప్రయారిటీగా ఉంది? క్రీస్తు కార్యమా, సొంత కార్యమా? సూటి ప్రశ్న. ఎంతకాలం జవాబు ఇవ్వకుండా పారిపోతావు, తప్పించుకుంటావు? క్రీస్తు కార్యాలను అడ్డం పెట్టుకొని సొంత కార్యాలను నెరవేర్చుకుంటున్న వేషధారులకు యోగ్యతా పత్రం దొరుకుతుందండి. మనుష్యులను మభ్యపెట్టచ్చుగాక, పరిశుద్ధాత్మను మోసం చేయగలమా? చెయ్యలేము. తలంపు హృదయంలో ఇంకా పుట్టక ముందే ఫలానా తలంపు రాబోతుందని చెప్పి ఎరిగిన దేవుడు, నేను అలా చెయ్యలేదు ప్రభా అని చెప్పడానికి అవకాశం లేని ఏరియా అది. ఎందుకంటే మనుషుని ఆలోచనలు ఆ మనిషికే తెలియనేమో కానీ
ఆలోచన రూపంలోకి ఇంకా రాకముందే, ఇంకా ఊహల్లోనికి కూడా ఆ ఆలోచన రాకముందే ప్రభుకి తెలుసట. ఈరోజు మన ముందున్న ముఖ్యమైన ప్రశ్న, నీకు యేసుక్రీస్తు కార్యం ముఖ్యమా, నీ సొంత కార్యం ముఖ్యమా? ప్రతిదినం యోగ్యతను గురించిన రేటింగ్ జరుగుతుందండి. ప్రతిదినం యోగ్యతను గురించిన రేటింగ్ జరుగుతుంది. డౌటా? చూడండి, సంఘముల కొరకు లేఖలు రాస్తున్నప్పుడు మొట్టమొదటి మాటలు ఎలా ఉంటున్నాయి? నీ క్రియలు నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు, నేను ఎరుగుదును, ఐ నో. నువ్వు నిజంగా క్రీస్తు కార్యం కొరకు నిలబడితే ఆ క్రియలు కొనసాగించుటకు పడుతున్న ప్రయాస ఉందే, కష్టం ఉందే, మనుష్యులు ఎన్నికలోనికి తీసుకోరేమో, దేవుడు ఎన్నికలోనికి తీసుకుంటున్నారు. ఎఫెసీ సంఘముతో యోహాను గారి ద్వారా పరిశుద్ధాత్ముడు రాయిపిస్తున్న మాటలు చూడండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. మూడవ వచనం చూడండి, 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ వచనం, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. పరిగెత్తువాడే కదా అలసిపోతాడు. పనిలో ఉన్నవాడే కదా అలసిపోతాడు. క్రియ వెంబడి క్రియ, కష్టం వెంబడి కష్టం పడుతున్నవాడే కదా అలసిపోతాడు. అటువంటిది నా నామం కోసం, సువార్త వ్యాపకం కోసం నువ్వు భారం భరిస్తున్నావు. ఆ ప్రయాణంలో నువ్వు అలసిపోవట్లేదు అని నాకు తెలుసు అంటున్నారు. ఎంత గొప్ప సాక్ష్యం! అయినను నీకు మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. వేస్తున్న ఒక నింద, నీ క్రియలు నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు, అయినా సరే నువ్వు అలసిపోకుండా నువ్వు పరిగెత్తినా సరే మొదట నీకుందే ఒక ప్రేమ, అది మిస్ అవుతుందట. యోగ్యతా పత్రం, యోగ్యతను చూపిస్తున్న, ప్రతిదినం క్యాలిక్యులేట్ చేస్తున్న దేవుడు అంటున్నాను.
క్వాలిటీని ఎప్పుడూ కూడా దేవుడు క్యాలిక్యులేట్ చేస్తారు. ఈరోజు మన క్వాలిటీ గ్రాఫ్ ఎలా ఉంది? ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం రాజా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా వందనాలు ప్రభా, స్తోత్రాలయ, స్తోత్రాలు మా తండ్రి, స్తోత్రం మా ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇస్తున్నటువంటి ప్రభా ఈ హెచ్చరికల కొరకు రాజా నీకు స్తోత్రము తండ్రి, స్తోత్రమయ్యా, స్తుతులు రాజా, స్తోత్రాలైనా, స్తోత్రాలు మా తండ్రి, దినదినము ప్రభా నాయన, స్తోత్రం తండ్రి, ప్రభా నాయన, మా క్రియలు ఈ రీతిగా ఉన్నాయని ప్రభా నాయన, మా క్వాలిటీ గ్రాఫ్ ప్రభా నాయన మీరు చూస్తుండగా తండ్రి, స్తోత్రమయ్యా, స్తుతులు రాజా, స్తోత్రాలైనా, స్తోత్రాలు తండ్రి. అది యేసు సంఘంతో చెప్తున్నప్పుడు ప్రభా ఇది బాగుంది, అది బాగుంది, అయినప్పటికీ ప్రభా నాయన నీవు నీకుండినటువంటి మొదటి ప్రేమను వదిలితులని ప్రభా నాయన మీరు మోపుచున్నటువంటి ప్రభా నాయన ఆ నింద ప్రభా నాయన స్తోత్రం తండ్రి, లోపించినటువంటి ప్రభా నాయన ఆ క్వాలిటీని చూపిస్తున్నారు ప్రభా నాయన. ఇక స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు తండ్రి. నాయన మీరు చూపిస్తున్నటువంటి మీరు చేస్తున్నటువంటి హెచ్చరికలను గమనించు ప్రభా, స్తోత్రం తండ్రి. అట్టి రీతిగా సరిచేసుకొని ప్రభా నాయన తండ్రి, ప్రభా నాయన మేము ప్రవర్తించటకు మాకు నేర్పించండి తండ్రి, వందనాలు ప్రభా. ఎప్పుడు కూడా ప్రభా నాయన మా క్వాలిటీలో మేము తగ్గకుండా దినదినం ప్రభా ఆ క్వాలిటీని ప్రభా నాయన మేము పెంచుకునే రీతిగానే ప్రభా నాయన మా క్రియలు ఉండినట్లు ప్రభా నాయన మీరే కృప చూపించమని ఏసే పరిశుద్ధులను ప్రార్థించి వేడుకుని పొద్దు పర్లకు తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. చూడండి, అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివి. ఎలా ఈ మాటను అంటున్నారు ప్రభు? నీకు తెలీదు ప్రభా నేను ఎంత కష్టం పడుతున్నాను. మీకు తెలీదు. మన ఫీల్ అలాగే ఉంటుంది కదా, మీకు తెలుసా అండి నేను ఎంత కష్టపడుతున్నానో? మీకు తెలీదండి. అదే ఏరియాలో ప్రభు చెప్తున్నా నాకు తెలుసు. మనం ఏదైతే ఎవరికి తెలియదు అనుకుంటున్నాం ప్రభు అదే చెప్తున్నారు నాకు తెలుసు అని. ఇక్కడ విషయం ఏంటి తెలుసా? ప్రేమ మిస్ అయిపోయిందన్న విషయం మనం గుర్తుపట్టం, కానీ దానిని బట్టే కదులుతున్న, దానికోసమే కదులుతున్న దేవుడు ఉన్నారండి. పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించాలి అన్నదే మొదటి ఆజ్ఞ. అయితే ఆ మొదటి ఆజ్ఞలోనే లోపిస్తున్న ప్రేమను గుర్తుపడుతున్న దేవుడు మోపుతున్న నింద. మనం ఎన్ని చేసినా దేవుని మీద ఉన్న ప్రేమ యొక్క క్వాలిటీని మెజర్ చేస్తున్న దేవుడు అనుదినం, ఒక్కరోజు కాదండి. అండ్ దేవుడు పోలుస్తున్నారు, మొదట నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు అని. నేను అంటాను, ప్రతిరోజు వేసుకోవాల్సిన ప్రశ్న అండి ఇది. విశ్వాసంలోనికి వచ్చిన మొదటి దినం మన ఆశ ఎట్లుండెను, ఈరోజు ఎలా ఉండెను? ఆ ఆశకు కారణమైన ప్రేమ, దానిని గురించి మాట్లాడుతున్న ప్రభు. అనుదినం దగ్గరగా చేరాలి. మనం ప్రేమ యొక్క లెవెల్ మనకు అనుదినం పెరగాలి, ఆయన మీద ఆశ పెరగాలి. సువార్తను అడ్డం పెట్టుకొని
వేరే దేని మీదైనా సరే మన దృష్టి కోణం మళ్ళిందా, జాగ్రత్త, అపవాది ఆల్రెడీ దోచుకున్నాడని అర్థం. అలాంటి సమయం ప్రభు చెప్తున్న మాట చూడండి, 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. ఏ స్థితిలో నుండి పడిపోయామో ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉంది. మన పాపములు ఇంకే ఎన్నడూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని ఒక స్థాయిలోనికి మనం వెళ్ళాలి నాన్న. ఇంకా అనుదినము పాపంలో ఇంకా మూటగట్టుకుంటుంటే ఆయన సన్నిధికి చేరినప్పుడు మనకంటే మన ముందు క్రియలు నడవా? మనమేమి సాక్ష్యం ఇవ్వాల్సిన పని లేదు. మన క్రియలు మనకంటే ముందు మాట్లాడతాయి. ఆ క్రియలకు కారణమవుతున్న ప్రేమ రుజువుగా నిలబడుతుంది. అందుకే ప్రభు మరలా ఇంకొక పునరుద్ధానం దినం, ఇంకొక వారం, ఇంకొక దినం అంటూ, ఇంకొక సంవత్సరం అంటూ పొడిగిస్తున్నారు మన భూమి మీద ఉన్న ఆయుష్కాలాన్ని. దేనికి అంటే ఈరోజైనా మొదటి క్రియలు చేస్తామేమో అని, ఈరోజైనా మొదటి ప్రేమలోనికి వస్తామేమో అని ఎదురు చూస్తున్న ప్రేమ కలిగిన దేవుడు. మన హృదయంలో ప్రాధాన్యత యేసుక్రీస్తు కార్యాలకు కాక వేరే దేనికైనా సరే అది దేవుని హృదయాన్ని దుఃఖపెడుతున్నది. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేకపోతే ప్రభు చెప్తున్న మాట, నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దీపస్తంభాన్ని తీసేస్తారట. చెబుతున్న మాట చెవి కలిగిన వాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినును గాక. అని ఆ సంఘంతో మాట్లాడుతున్నారు. ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు నాన్న. ప్రతి దినము క్వాలిటీ కేర్ని తీసుకుంటున్న దేవుడు. ప్రతిదినం ఒక్కరోజు కాదు, ప్రతిదినం మొదటి దినముతో పోల్చుకుంటున్న దేవుడు. చూడండి, ఒక ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి, ఆ టీచర్కి లేదా ఆ ఇన్విజిలేషన్ చేస్తున్న వ్యక్తికి అండ్ పేపర్ కరెక్షన్ చేస్తున్న వ్యక్తికి ఈ పేపర్ రాస్తే ఎలా రాస్తే మార్కులు వేస్తారో అని మనకు తెలుసు అనుకోండి, ఆ వ్యక్తికి తగినట్టుగా రాయమా? మార్కులు వేసే వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికే కదా మనం పేపర్ని తయారు చేస్తాం. ఒక వైట్ పేపర్ మన చేతిలో పెడతారండి ఎగ్జామ్ కోసం. దానిని ఎన్ని మార్కులు కావాలో దాంతో మనం నింపమా? అదే నిజమైతే
అదే జీవితంలో పరీక్షలు నేర్పిస్తున్న పాఠమైతే, ఇదిగో ప్రాణం, ఆత్మ, శరీరం కలిసిన ఆ క్లీన్ పేపర్, ఆ వైట్ పేపర్ వంటి జీవితాన్ని దేవుడు మన అందరికీ ఇచ్చారే. ఈరోజు ఆ ప్రేమతో ఆ పేపర్ని రాద్దాం. ఆ జీవితాన్ని ఆయన మీద ప్రేమతో నింపుదాం. అండ్ అక్కడ సొంత కార్యాలు ఏవి కూడా ఒక ప్రయారిటీలోనికి రాకూడని ఒక ప్రేమ నిండుకుపోవాలి హృదయం నిండా. ఇప్పుడు ఆయనకి ఏం కావాలో చెప్తున్నారు, ఎలా కావాలో చెప్తున్నారు. అయినా బ్రతుకు మార్చుకోకపోతే ఏం ప్రయోజనం? ప్రతిరోజు మొదటి దినంతో పోల్చుకుంటున్న దేవుడు. ఇలా రాయాలి మన కోసం. ఏమని తెలుసా? మొదట నీకుండిన ప్రేమ కంటే ఇప్పుడున్న ప్రేమ అధికమైంది అని. హల్లెలూయా. తిమోతి గురించి ఇస్తున్న గొప్ప సాక్ష్యం చూసారా? అతని యోగ్యత మీరే ఎరుగుదురు అంటే, నాకు తెలుసు మీకు కూడా తెలుసు అని కదా. పట్టణాలు పట్టణాలు సాక్ష్యం ఇస్తున్నాయనే కదా. క్రీస్తు ఎదురుగుండా నా అతిశయ కారణం మీరే కదా అంటే, అదే క్రీస్తు ఎదురుగుండా అతిశయ కారణం మీకు నేనే కదా అని ఒక మంచి సంబంధంతో పౌలు గారు కానీ ఆనాడు ఉన్న పట్టణాలు కానీ కదిలేయండి. ఆ మధ్యలో ఒక తండ్రికి ఒక కుమారుడు ఎలాగైతే సేవ చేస్తాడో, సువార్త వ్యాపకం నిమిత్తం తిమోతి అలా డెడికేట్ చేసుకున్నాడు. ఈరోజు తీసుకుంటున్న తీర్మానాలు ఏమవుతున్నాయి? తీసుకున్న తీర్మానాల సంగతి ఏంటి? అన్నీ ప్రేమపూర్వకంగానే జరుగుతున్నాయా? ఈ ప్రశ్నలతో ప్రార్థన చేసుకుందాం. సంఘములన్నిటి గురించి ఒక భారంతో ప్రార్థన చేద్దాం. మనం ఈ ప్రార్థన చేయాలి అంటే మొట్టమొదటిగా మన జీవితం గురించి ప్రార్థన చేయకుండా, మార్పు రాకుండా వేరెవరి కోసం మనం ప్రార్థించలేము. సంఘంలన్నిటి గురించి ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా.